నందూస్ వరల్డ్ గురించి చెప్పాలి అంటే పాపం వాళ్ళ మామగారిని నందన వాళ్ళ మామగారిని పోలీసులు పిలిచి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ పిలిపిస్తాం, రావాల్సిందే, చెప్పాల్సిందే అని చెప్పారు. టాపిక్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ముందే కేసు పెట్టినప్పుడు 1 year బ్యాకే సెటిల్ చేసుకుని ఎవరైనా నష్టపోతే ఆ నష్టపరిహారం ఇచ్చేసుకున్నట్టయితే ఎంత బాగుండేది. ఒకళ్ళిద్దరితో పోయేది సైలెంట్గా. ఎప్పుడైనా ఒక విషయంలో గొడవ కానీ రచ్చ కానీ అవుతుంటే ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి చూసుకోవాలి తప్ప దాన్ని మరీ పెద్దది పెంచి పెద్దది చేసే విధంగా చూసుకోమాకండి. ఈరోజు ఎట్లాగైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ జరిగేది సెటిల్మెంటే, ఎలాగో జరిగేది అదే. కేసు పెట్టినవాడు నష్టపోతాడు, కేసు పెట్టించుకున్నవాడు కూడా నష్టపోతాడు. మీరు ఇద్దరు నష్టపోకుండా ఉండాలంటే కాంప్రమైజ్ అయ్యి కోర్టులు, లాయర్లు, ఫీజులు ఇవన్నీ లేకుండా ఉండాలంటే కాంప్రమైజ్ అయిపోయి నష్టపరిహారం నిజంగా వాళ్ళకి ఇచ్చేస్తే ఉద్యోగం ఇవ్వలేకపోయారు, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోయింది. మీ మూలంగా కేసుల చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో అనిపించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. పోలీసుల్ని ఏది అనలేని పరిస్థితి. కొంత మంచి పోలీసులు ఉన్నారు, కొంత చెడ్డ పోలీసులు కూడా ఉన్నారు. ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటే ఎవరన్నా మన మీద ఆరోపణ చేస్తూ కేసు పెట్టారనుకుందాం, సపోజ్ వాడు ఒక్కడికే వదలవు, వెళ్ళిన పక్కన వచ్చిన వాడు కూడా బాధితుడికి కూడా డబ్బులు వదిలిపోతాయి అక్కడ. తెలుసా మీకు? పోలీసులు అందరూ బయటకు వచ్చేయకండి, కొంత పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని చెప్తున్నాను కదా, తేడాగా కాదు. ఇప్పుడు ఒక బాధితుడు కేసు పెడతాడు, వాడి దగ్గర డబ్బులు వదిలిపోతాయి. అవతల ఎవరైతే ఆరోపించబడ్డారో పాపం వాళ్ళు బాధతో వచ్చినా కూడా వాళ్ళకి డబ్బులు వదిలిపోతాయి. తెలిసిందా? లాయర్లు, కేసులు, కోర్టులు, పోలీసులు ఇవంతా చాలా గందరగోళమైన పరిస్థితి. ఇంకోటి ఏంటో తెలుసా అండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్కి కూడా కొమ్ములు వచ్చేస్తాయి. వచ్చిన వాళ్ళు ఎవరు అనేది కూడా చూడరు, అసలు ఆ పరిస్థితులు కూడా రావు. పిలిపించేటప్పుడు అసలు అది ఒక మనిషిని ఒక మాట అంటున్నాము కదా, మనము కించపరచచ్చా కించపరచకూడదా అని కూడా ఆలోచించరు కొన్ని కేసుల్లో. నేను ఈ నందూస్ వాళ్ళ కేసుల్లో ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, పోలీస్ స్టేషన్కి కనుక మనం వెళ్ళామంటే వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఇది చాలా తేడాగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. పిలిపించినప్పుడు ఎక్కువ మంది కానిస్టేబుల్లో ఎక్కువ ఓవర్ యాక్షన్స్, ఎక్కువ ఇన్వాల్వ్మెంటు, ఎక్కువ మాట్లాడటం, భయభ్రాంతులకు గురి చేయటం ఇవన్నీ చేస్తుంటారు. మీకు కూడా ఒకసారి చెప్పాను కదా, బాబాయ్ కూతురికి మనకి తగాదాలు జరుగుతుంటే మనకి ఏదైతే వాటా వచ్చిందో అది కోర్టులో నడుస్తుంది, వాళ్ళకి మధ్యలో ఒక కంబైండ్ ఆస్తి. దాంట్లో కొబ్బరికాయలు నాన్నగారే 80 ఏళ్ళ నుంచి తీసుకుంటారు. మహా అయితే ఎన్ని చెట్లు ఉన్నాయండి? ఒక 8 చెట్లు ఉంటాయి ఆ వాటాకి. డబ్బులు ఖర్చు, దానికి వచ్చిన ఆదాయం ఎంత తెలుసా? 150 రూపాయలు ఎంతో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది, కొబ్బరికాయల దొంగ మా పెదనాన్న అని. పోలీసులు పిలిపించారు. ఇదేంటి, కొబ్బరికాయలు మన తోటల కాయలు మనం తీసుకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఏంటి, కొబ్బరికాయలు దొంగ అని పెట్టడం ఏంటి, ఇదేంటి అసలు ఎక్కడే వినలేదు ఈ ప్రపంచంలో. మన ఆస్తులేమో లక్షల్లోనూ దాంట్లోనూ వాళ్ళు దొబ్బేశారు, కోట్ల రూపాయల ఆస్తి అంతా వాళ్ళు దొబ్బేశారు, మన తీసుకెళ్ళి కొబ్బరికాయల కోసం పోలీస్ స్టేషన్కి పిలవడం ఏంటో అనుకున్నాం. మా ఫాదర్ ఎవరికీ చెప్పలేదు. నేను ఎవరో ఇలాగే 3వ వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు, ఇలా మీ బాబాయ్ గారు అమ్మాయి కేసు పెట్టిందండి, నాన్నగారు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారంటే, నేను అప్పటికప్పుడు బయలుదేరి తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరి ఒక 3 గంటల్లో ఆ ఊరికి చేరుకుని నాన్నగారికి తెలియకుండా పోలీస్ స్టేషన్ బయట ఒక చెట్టు కింద తెలియకుండా కారు పెట్టుకుని కూర్చుని నాన్నగారు 8:30-9 పెద్ద హీరోలాగా ఉంటప్పుడల్లా ఒక 10 మందిని వేసుకుని, ఊళ్ళో పెద్ద మనుషులను వేసుకుని, ఊళ్ళో ప్రెసిడెంట్లు వేసుకుని, ఏ తగదైనా అందరినీ వేసుకుని వచ్చేసేవాడు. కానీ ఇది కుటుంబ గొడవ కదా. కుటుంబ గొడవల్లో ఒక ఆడపిల్లని, మన ఇంట్లో ఆడపిల్లని ఆ పెద్ద మనుషుల ముందు, మన కుటుంబంలో ఉన్న ఆడపిల్లని 10 మంది ముందు నుంచోబెట్టడం ఆయనకి ఇష్టం లేక, అలాగో నన్నైతే ఎలాగో పోలీస్ స్టేషన్కి లాగింది. సారీ, మన ఆడపిల్లల్ని 10 మందిలో నుంచోబెట్టడం ఎందుకని ఎవరికి చెప్పలేదు. చెప్పాలి కాబట్టి, ఊర్లో చెప్పాలి కాబట్టి చెప్పుకున్నట్టున్నారు, రమ్మని ఎవరిని పిలవాల. అయితే ఎస్ఐ గారు లేరు, బయటికి వెళ్ళారు, మళ్ళీ రండి అన్నారు. ఆయన వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళిపోతుంటే మన డ్రైవర్కి కనపడి,
అయ్యి సీను నువ్వేంటి ఇట్లా వచ్చావు అది ఇదంటే అమ్మగారు మేము పొద్దున్నే తెల్లారుజామున అంటే మీకేం సంబంధం, మీరెందుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి, మీకేమన్నా తెలుసా అసలు ఆ పల్లెటూర్లలో బయటికి రావడమే ఆడపిల్లలు చాలా పరువు తక్కువగా అని భావిస్తారు, అలాంటిది మీరు ఇక్కడికి వస్తారా డామ్ డూమ్ డిష్ అన్నారు. అదేం కాదు నాన్నగారు మీరు ఆగండి అంటే ఈవిడ గారు రాత్రి 7ంటికి వచ్చింది. అప్పుడు ఎస్ఐ గారు పనులు అయిపోయి కూడా ఆయన రాత్రిపూట రావడంతో రాత్రి 11 దాకా పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ జరిగింది. నువ్వు కొబ్బరికాయల గురించి పిలిపిస్తే కొబ్బరికాయల గురించి మాట్లాడాలి. కోర్టులో కేసు వేసి కోర్టుకి స్టే ఆర్డర్ ఉంటే అది నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పంచాయతీలు పెట్టి పోలీస్ స్టేషన్లో కొంత చెప్పి నిజం కొంత అబద్ధాలు చెప్తారు పోలీస్ స్టేషన్లో, పాపం వాళ్ళు అది నమ్మేస్తారు. అప్పుడు తీసుకెళ్ళి లాయర్లు మేము పోలీస్ స్టేషన్లో పాపం అన్నీ చూపిస్తే ఆ ఎస్ఐ గారు మాకు సానుకూలంగా స్పందించి ఊరుకోవడం జరిగింది. ఈ లోపల తోటలోకి ఇద్దరు వెళ్ళొద్దు, ఇద్దరు వెళ్తే కనుక ఇద్దరి మీద కేసులు పెడతాం అది ఇది అంటే వేసింది అక్కడ సరుకు తోట, నీళ్లు పెట్టాలి. రాత్రి 10:30 టైంలో నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చెప్పడం జరిగింది ఎస్ఐ గారికి, సార్ మీరు వెళ్ళొద్దంటే కుదరదండి, అది పంట వేసుకున్నాం, అది నాశనం అవుతుంది, కౌలుకి ఇచ్చాం, రైతు నష్టపోతాడు, రైతు నష్టపోయే పనులు చేయొద్దు, ఆవిడ రావద్దనండి కావాలంటే, అంతేగాని మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పే అధికారం లేదండి, ఎందుకంటే నష్టపోయిన దానికి రైతుకి డబ్బులు ఎవరు కడతారు, మన మీదే ఎన్నో సంవత్సరాల నుంచి ఆధారపడుతున్న రైతు కష్టపడితే మనం ఎట్లా తీసుకొచ్చి డబ్బులు పూడుస్తాం, అందుకని వాటర్ పెట్టుకుంటారు రోజస్తమానం, దాంట్లో ఏం కూర్చోరు, వెళ్ళాల్సిందే అని చెప్తే సరే అని పాపం ఒప్పుకున్నారు, సానుకూలంగా స్పందించారు. కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం అబ్బా బయటకు వచ్చేమో తాతగారు బాబాయ్ గారు మీరు లేకపోతే లేదండి అంటున్నారు, లోపలికి వెళ్ళంగానే అసలు మీరేంటి అలా చేయటం ఏంటి ఇలా చేయటం ఏంటని మాట్లాడుతున్నారు. అంటే ఎలా నిందలు ఆరోపిస్తే అక్కడ నీ స్థాయి ఏంటి, నువ్వు ఎలాంటి వాడు, ఎమ్మెల్యేవా మినిస్టర్వా, లేకపోతే నీకు యూకేలో పెద్ద హోటల్స్ పెద్ద పలుకుబడి నీకు పెద్ద హోదా ఉంది, లేకపోతే అందరి దగ్గర కొట్టేసిన స్కాములతో ఉన్న 100 కోట్ల డబ్బులు ఉన్నాయన్నా ఎవరు లెక్క చేయరు, ముద్దాయిలాగా నేరస్తుడిలాగా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా, అర్థమవుతుందా? అలా మీరు చేసిన తప్పుకి పేరెంట్స్ని బలి చేసి వాళ్ళని రన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి సరైన చట్టాలు తెలియక వాళ్ళైనా మీకు కనీసం చెప్పాలి ఏమని అంటే మనం ఇట్లాంటి పనులు ఇంకా ఆపేద్దాం, వాళ్ళని పిలిచి సెటిల్మెంట్ చేసేసుకుందామని చెప్తే బాగుండేది. అవేమీ చెప్పుకోకుండా ఇష్టారాజ్యంగా పుచ్చు యాపిల్స్ అని చెప్పి వీడియోలు చేసి జనాన్ని తిట్టి జనాల్ని ఇబ్బంది పెట్టి ఇష్టారాజ్యంగా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, బాగుంటుందా? తిడితే బాగుంటుందా? పుట్టలోంచి వచ్చేసిన పాములు అన్నారా, వీడియోలు పెట్టారన్నా, అన్ని వీడియోలు పుట్టలోంచి పాములు బయటకు వచ్చి వీడియోలు పెట్టడం వల్లే ఈరోజు కేసు కదిలి కొంచెం న్యాయం దొరికి వాళ్ళని కొంచెం పోలీస్ స్టేషన్ దాకా పిలిపించే దాకా తెచ్చాం. దాని తర్వాత కూడా లాయర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాధితుల వైపున కనీసం కొంచెం ఉచితంగా గవర్నమెంట్ తరఫున లాయర్ని అపాయింట్ చేసి వాళ్ళకి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఒక 4-5 లాయర్లు మీకు ఫీజు వద్దు అని అనుకుని వాళ్ళ వైపు వాదిస్తారని చెప్పి అనుకుంటున్నాను. మీ లా వృత్తికి కూడా చాలా గొప్ప కేసు అవుతుంది. లాయర్లు కూడా మీరు కొంచెం ఆలోచించండి, డబ్బున్న వాడి దగ్గర ఎలాగో తీసుకోండి, ఇట్లా లేకుండా బాధితులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొంచెం ఏదైనా ఫీజులు ఉంటే అట్లాంటివి కట్టించి మీరు కొంచెం సేపు ఉచితంగా పోరాడటానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. వాళ్ళు వీసా దాని గురించి నష్టపోయి కెరీర్ నష్టపోయి జాబులు లేక ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళకి మధ్యలో యుద్ధాలు జరిగి పేరెంట్స్ ఆరోగ్యం ఇదైపోయి దాంట్లో కొంతమంది పేరెంట్స్ ఆరోగ్యాలు ఒత్తిళ్ళు వచ్చి చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఇన్ని రకాల మనుషుల మధ్యలో కొంచెం లాయర్లు కూడా వాళ్ళ గట్టిగా నిలబడాలని, తప్పు చేస్తే ఏ కులమైనా ఏ మతమైనా కఠినమైన శిక్షలు ఏ కులం తప్పు చేసినా శిక్షలు పడాలి, అంతేగాని కులాలని కాపాడే ప్రయత్నాలు చేయమాకండి. అది ఏ ముఖ్యమంత్రి చేయడు, మీరు కూడా అనవసరంగా చేయమాకండి. చట్టాలు ఖచ్చితంగా ఎదుటివాడు తప్పు చేసిన వాడికి శిక్షలు పట్టడానికే ఉన్నాయి, పడనివ్వండి. అందుకని మీకు ఏ అధికారాలు ఉన్నాయి, మీరు వీడియోలు చేస్తారు, వాళ్ళ గురించి ఏం తెలుసని వీడియోలు చేస్తారు, వాళ్ళెంత పెద్ద ఛానల్ మీరంత ఎంత ఛానల్ అని చెప్పి చేయమాకండి. పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ వెళ్ళారంటే ఖచ్చితంగా బాధపడి ఇంటికి రావాల్సిందే తప్ప డబ్బులు వదిలి మీరు సుఖపడి ఆనందపడి అమ్మయ్య మేము వాళ్ళ మీద మనం గెలిచాము అని వచ్చినా డబ్బులు పోతాయి కదా. డబ్బులు సంపాదించుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? పరువు పోతే ఎన్ని రోజులు సంపాదించుకోవాలో తెలుసా? కాపాడుకున్న పరువు అంతా
చెప్పండి. కాపాడుకున్న పరువు అంతా పోవాలంటే ఎన్ని రోజులు పట్టాలి? అది. అందుకని మనుషుల్ని చాలా తక్కువగా అంచనా వేయటం అనేది కరెక్ట్ కాదు. వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తే ఒక ఉద్యమంలాగా వాళ్ళకి శిక్షలు పడేదాకా చేశాము. ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని అందరూ యూట్యూబర్స్ తరఫున చెప్తున్నాను. కొంతమంది యూట్యూబర్స్ బయటకు వచ్చి మీరు వాళ్ళ గురించి వీడియోలు చేశారంటే మిమ్మల్ని ఊరుకోము అని మాకు బెదిరింపులు వచ్చినా కూడా బెదరకుండా, లాయర్లు బెదిరించినా కూడా బెదరకుండా ఇంత ధైర్యంగా బాధితుల పక్షాన నిలబడి ఏదో మా వల్ల ఉపయోగం జరిగిపోతుందని కాదు, ఆ వీడియోల రూపంలో వీళ్ళకి నెగిటివ్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యి వీళ్ళు చేశారు ఈ నేరం అని చెప్పి ఇప్పుడు తేలింది కాబట్టి ఎంక్వైరీలకు పిలవడాలు చేయటాలు అన్నీ జరుగుతున్నాయి. ఎవరెవరి బ్యాంకులు ఎంతంత డబ్బులు వేశారో కూడా పోలీసులు ఎంక్వైరీలు చేస్తున్నారు. ఏ బంగారు షాపుల్లో డబ్బులు కట్టారో, ఫంక్షన్ హాల్స్కి ఎంత కట్టారు, క్యాటరింగ్కి ఎంత కట్టారు, మొత్తం అంతా బయటికి లాగుతున్నారు కుప్పీలని. వీళ్ళకి దుబాయ్కి వెళ్ళిపోయే ఆలోచనలు ఉన్నాయంటున్నారు. దయచేసి దుబాయ్కి వెళ్ళమాకండి, అసలే వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఏ నిమిషమైనా దుబాయ్ల మీద బాంబులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సేఫ్గా ఇండియా కాబట్టి ఇండియాకి వచ్చేయండి. ఓకేనా?